హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయస్ ఛానల్ అండి. సో ఇవాళ రెస్టారెంట్ స్టైల్ చికెన్ కబాబ్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. అండ్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో వితౌట్ మచ్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. సో ముందుగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అని రెడీ చేసి పెట్టుకున్నానండి. సో అరౌండ్ 250 grams ఆఫ్ చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ చికెన్ ప్రిఫరబుల్లీ. సో 250 grams ఆఫ్ చికెన్ and 2 spoons of corn flour powder and 2 spoons of మైదా పిండి తీసుకున్నాను. అండ్ 1.5 tablespoon of ginger garlic paste, 1 spoon of కారం, 1 tablespoon of salt, 1 egg, కొంచెం పసుపు, 1 tablespoon చికెన్ మసాలా అండ్ కొంచెం ఫుడ్ కలర్. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ అండి. అండ్ అలాంగ్ విత్ దట్ ఈవెన్ 1 bowl ఆఫ్ అంటే కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు ఫ్రెష్ జస్ట్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ప్రాసెస్ చూద్దాం. 1 bowl తీసుకుందామండి. ఆ బౌల్లో 2 spoons ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ 2 spoons ఆఫ్ మైదా పిండి, 1.5 tablespoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 tablespoon ఆఫ్ కారం అండ్ 1 tablespoon ఆఫ్ దిస్ చికెన్ మసాలా అండ్ కొంచెం ఫుడ్ కలర్ అండి. కొంచెం చిటికెడు ఎక్కువ వేయొద్దు, మరీ కలర్ డామినేటింగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ 1 tablespoon ఆఫ్ సాల్ట్ అండ్ ఇంకొంచెం చిటికెడు 1/4 tablespoon ఆఫ్ పసుపు. సో వేసేసాం కదండి. వేసేసిన తర్వాత 1 egg కూడా మనం వేసుకుని ఇది మంచిగా మనం బీట్ చేసుకుందామండి. సో ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలండి. బాగా మిక్స్ అయిపోయి ఇప్పుడు ఎగ్ వేస్తాం కదండి. ఎగ్ వేసిన తర్వాత ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్ కూడా యాడ్ చేసానండి ఈ మిక్స్చర్కి. ఇప్పుడు దీని నెక్స్ట్ స్టెప్, మనం ఒక విస్కర్ తీసుకుని ఈ మొత్తం మిక్స్చర్ మనం ఏదైతే ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నామో ఇంకా బాగా మిక్స్ చేసుకుని ఒక మంచి ఫైన్ పేస్ట్గా చేసుకుందాం. సో ఇప్పుడు విస్కర్తో ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం బాగా మిక్స్ చేసుకుని ఒక మంచి థిక్ కన్సిస్టెన్సీలా వస్తుంది. సో ఆ థిక్ పేస్ట్ మనం తయారు చేసుకుందామండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా విస్కర్తో బాగా కలపండి. ఈవెన్ విస్కర్ లేకపోతే నార్మల్ ఫోక్తో కూడా మనం కలపచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి విస్కర్ యూస్ చేస్తున్నాను. సో విస్కర్ యూస్ చేసి మంచిగా చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా కలపండి. సో ఇలా మనం మంచిగా కలిపేసుకుని ఇంకా నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా. అండ్ ఆల్సో నేను క్రష్ చేసి పెట్టుకున్నాను కదా, ఇది కొత్తిమీర అండ్ కరివేపాకు నేను క్రష్ చేసుకున్నానండి. అది కూడా నేను యాడ్ చేశాను ఈ మిక్స్చర్కి. అండ్ అది కూడా వేసి మంచిగా కలిపేసుకుందాం. సో చూడండి, ఇలా కలిపేసుకుందాం మనం. సో అది కూడా బాగా మిక్స్ అయ్యే వరకు మంచిగా కలిపేసేయండి. సో ఓకే, సో రెడీ అయిపోయిందండి ఈ మిక్స్చర్ కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మిక్సర్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా 250 grams ఆఫ్ చికెన్, బోన్లెస్ చికెన్, అవి అందులో వేసేద్దామండి. అందులో వేసేసి ఇంకా అవి కూడా అన్ని ముక్కలకి బాగా ఈ పేస్ట్ పట్టేలాగా మళ్ళీ కలుపుకుందామండి. సో చూస్తున్నారు కదా, మంచిగా మిక్స్ చేయండి. ఆ పీసెస్కి ఈ కోటింగ్ అంతా బాగా పట్టాలండి. సో అది జాగ్రత్తగా అన్ని ముక్కలకి బాగా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఒకసారి మిక్స్చర్ రెడీ అయిపోయాక మనము ఈ మిక్స్చర్ని 2 hours పక్కన పెట్టేసుకుందామండి. అలా 2 hours మంచిగా సోక్ అయితే ఫ్రై చేసినప్పుడు కూడా మంచి క్రిస్పీగా అవుతాయండి. సో 2 hours మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. సో ఆయిల్ పెట్టుకుందామండి. హైలో వద్దు అండ్ లోలో వద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. అండ్ ముందుగా రెడీ చేసుకున్నాం కదండి, ఈ పీసెస్ని మనం ఆయిల్లో వేసుకుని ఇంకొకటిగా ఫ్రై చేసుకుందామండి. సో ఆయిల్ హీట్ అయిపోయింది అండ్ మీడియం ఫ్లేమ్లో ఉంది. సో నేను ఇప్పుడు ఒక్కొక్క పీస్ వేసి ఇంకా ఫ్రై చేసుకుంటానండి. సో చూస్తున్నారు కదా, ఇంకొకటి జాగ్రత్తగా వేసుకుని ఇంకా ఫ్రై చేసుకుందామండి. సో ఇవన్నీ కొన్ని వేసేద్దామండి. ఫస్ట్ రౌండ్లో అరౌండ్ 2 rounds పడుతుంది. అలాగో నేను చేసిన మిక్స్చర్ అన్నీ ఫ్రై అవ్వడానికి అండ్ ఈ ప్యాన్ ప్రకారం మా కొలతలకి 2 rounds పడుతుంది. సో ఫస్ట్ రౌండ్లో కొన్ని వేసానండి. అండ్ ఇవన్నీ ఫ్రై అవుతాయి. అండ్ కనీసం ఈ ముక్కలన్నీ ఫ్రై అవ్వడానికి అట్లీస్ట్ 4 to 5 minutes అవుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పైన వేగినట్టు కనిపిస్తాయి కానీ లోపల చికెన్ అంత వేగదు. సో అందుకని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఓపిక్గా కాస్త 4 to 5 minutes మనం ఫ్రై చేసుకుంటే పైన ఎంత మంచిగా ఫ్రై అయినట్టు ఉంటుందో ఈవెన్ లోపల కూడా ఆ ముక్కలు మంచిగా కుక్ అవుతాయండి. సో
సో ఈ స్టెప్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మినిమం 4-5 మినిట్స్ డెఫినెట్గా పడుతుందండి అన్నం ముక్కలు మంచిగా ఫ్రై అవ్వడానికి. సో చూస్తున్నారు కదా, నేను అన్నీ ఫ్రై అవుతాను. యాక్చువల్లీ నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను వీడియో కోసం అని చెప్పి. నిజంగా దిస్ టుక్ మీ అరౌండ్ 4-5 మినిట్స్ అండి. సో ఒక్కసారి ఫ్రై అయిపోయాక ఇంకా టిష్యూ పేపర్ ఒకటి పెట్టుకొని ఒక ప్లేట్లో ఇంకా అన్నీ అందులో వేసేసుకుందామండి. డీప్ ఫ్రై కదా, సో కొంచెం ఎలాగో ఆయిలీ ఫుడ్, సో కొద్దిగా టిష్యూస్ పెడితే అది ఇంకిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 మిర్చి అండ్ కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. ముక్కలు పక్కన పెట్టేసుకున్నా, అవి కూడా ఫ్రై చేసుకుందామండి. అవి కూడా ఫ్రై చేసుకుని ఇంకా మనం ఏమైతే ఈ చికెన్ కబాబ్ ఉన్నాయో ఫ్రై అయిపోయిన తర్వాత వాటి మీద జస్ట్ వేసుకుందామండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటాయి, మనం తినేటప్పుడు మంచిగా ఉంటుంది. ఫ్రైడ్ గ్రీన్ చిల్లీ చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఈవెన్ దట్ ఫ్రైడ్ కరివేపాకు కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి ప్రాసెస్ అయిపోయాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అండ్ ఇంకా లాస్ట్ స్టెప్కి వచ్చేసాం. జస్ట్ ఆ కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసేసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇలా మంచిగా గార్నిష్ చేసుకోండి. అండ్ అవర్ చికెన్ కబాబ్ ఈస్ రెడీ అండి, రెస్టారెంట్ స్టైల్. సో చాలా బాగా కుదిరిందండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. అండ్ మీకు ఇది నచ్చినట్టయితే నా వీడియో ప్లీజ్ ఫర్ షూర్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్లీజ్ స్టే హోమ్, stay safe and stay healthy. Bye guys, thank you so much.